ఆశీర్వదించి నన్ను బలపరిచి శక్తిపరిచి తిరిగి పంపించండి. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయములో ఉపమానముని యేసు ప్రభు వారు ప్రారంభించారు. మార్కు సువార్త 4వ అధ్యాయముని మనము ఉపమానముల కొరకు మనం నేర్చుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఉపమానముని ఆయన చెప్పినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సందేశమని ప్రజలకి అందచేయాలని ఆయన ఆశించాడు. ఏదో కేవలం ఉపమానము చెప్పడం మాత్రమే కాదు, ఆ ఉపమానముని మనుషులు అర్థము చేసుకుంటారని, శిష్యులు అర్థము చేసుకుంటారని, దాన్ని బట్టి శిష్యులు ప్రవర్తిస్తారని యేసు ప్రభు వారు ఉపమానము రీతిగా ఆయన మాట్లాడినట్లు మనము అర్థము చేసుకోవాలి. ఎందుకే యెషయా గ్రంథములో 6వ అధ్యాయము 9-10 వచనములో ఈ రీతిగా రాయబడుచున్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. Isaiah chapter 6 verse 9 and 10. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి. చూడండి, జనులకి స్వస్థత రావాలంటే, జనులు చూడాలంటే, జనులు దేవుడి యొక్క కార్యాలు అర్థము చేసుకోవాలంటే వారు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మాటలను వినుట, గ్రహించుట, అర్థము చేసుకొనుట. ఈ దినాల్లో మనుషులు స్వస్థతని ఆశిస్తున్నారు, స్వస్థతలను కోరుచున్నారు, కానీ దేవుడి యొక్క వాక్కు ఎడల వారికి ఏ విధమైన ఆశ లేని వారుగా, దేవుడి యొక్క వాక్కుకి లోబడలేని వారుగా, హృదయము క్రొవ్వు పట్టిన వారుగా. ఈ దినాల్లో ప్రజలు దేవుడి యొక్క వాక్కు కొరకు హృదయము క్రొవ్వు పట్టిన వారుగా, దేవుడి యొక్క వాక్కుకి లోబడడానికి ఏ విధమైన ఆశ లేదు. ఇక్కడ యేసు ప్రభు వారు అనేకమైన బోధలను ఆయన బోధించుచున్నాడు, అనేకమైన స్వస్థతలను ఆయన చేయుచున్నాడు. 3వ అధ్యాయములో మనం ఏం నేర్చుకున్నాం? ఆయన అనేకమైన కార్యములు చేసినప్పటికీ అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు పైన ఏ విధమైన నమ్మకం ఉంచలేదు. ఆయన దురాత్మ పట్టిన వాడిగా అన్నారు, సొంత కుటుంబస్తులే మతి లేని వాడన్నారు. అనేకులు అనుమానములతో వాళ్ళు యేసు ప్రభు వారిని వెంబడించారు. యేసు ప్రభు వారు స్వస్థతలు ఆయన చేశారు. ఈ దినం ఒక యేసు ప్రభు వారు అనేకమైన జీవితంలో ఒక మార్పుని ఆయన తీసుకొని వస్తున్నాడు. మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యములను ఆయన జరిగించుచున్నాడు. కానీ ఇంకనూ ప్రభు ఎవరో తెలియలేని వారు, ఆయన ప్రేమ ఏదో తెలియలేని వారు, హృదయము క్రొవ్వు పట్టిన వారుగా ఈ లోక ఆశల వైపు, ఈ లోక కార్యముల వైపు వాళ్ళ దృష్టిని వాళ్ళు పెట్టి జీవించుచున్న వారు అనేకులు ఉన్నారని ఒక సత్యాన్ని ఈ దినం మనం గుర్తెరగాలి. యేసు ప్రభు వారు గలీలీ సముద్రము దగ్గర ఆయన వాడనెక్కో అక్కడ కూర్చోనో ఆయన ఏం చేస్తున్నాడంటే బోధించడం ప్రారంభిస్తున్నాడు. ఆయన బోధించుచుండగా అనేకమైన ప్రజలు అక్కడ కూడి వచ్చారు. గలీలీ ఈ యొక్క యేసు ప్రభు వారు ఆ బోధించిన స్థలము దగ్గర వ్యవసాయకులు ఉన్నారు. వ్యవసాయకులు ఏం చేస్తున్నారంటే వారు విత్తనములను వారు విసురుతున్నారు. ఈ యొక్క వ్యవసాయుడికి అక్కడ జీవితాన్ని మనం చూచినట్లయితే, వ్యవసాయము చేసిన వాడి యొక్క పొలముని దున్నిన తర్వాత తన యొక్క విత్తనాలు ఏం చేస్తాడంటే జల్లుతూ ఉంటాడు. జల్లినప్పుడు ఎక్కడ పడుతుందా
అని చూడడు, కానీ ఏం చేస్తూ ఉంటాడంటే జల్లుతూనే ఉంటాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. విత్తనాలు ఆయన జల్లుతూ ఉంటాడు. ఒక వ్యవసాయకుడు చేయుచున్న పనిని ఆయన చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం గుర్తెరగవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అంశములు ఉన్నాయి. ఏ అంశం అంటే, మొదటి రీతిగా దేవుడు యొక్క బిడలగా జీవించుచున్న మనము ప్రభు కొరకు మనం ప్రకటిస్తున్నామా? సువార్తను మనం ప్రకటిస్తున్నామా? అనేకులు అంటారు, నేను చాలాసార్లు సువార్తను నేను ప్రకటించాను, దేవుడి యొక్క మాటలను నేను చెప్పాను, కానీ ఏ విధమైన ప్రయోజనము లేదు అని అనేక సార్లు బాధపడుతూ ఉంటారు. సేవకులుగా మేము ఎక్కువగా ఆ విషయాల కొరకు బాధపడతాం. ఎందుకంటే ఎంత సువార్త చేసినా, ఎంత బోధించినా ఎందుకురా మనుషుడు మారడు, వాడు క్రొవ్వు పట్టిన హృదయము ఎందుకు మారదు, వాడి జీవితం ఎందుకు వాడి జీవితంలో ఏ వ్యత్యాసము రాదని అనేక సార్లు బాధపడుతూ ఉంటాం. అదే రీతిగా సువార్త చేసిన వారు ఆ రీతిగా బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, విత్తనాలు జల్లుట మన బాధ్యత. అది ఎక్కడ పడుతుందో అది అనవసరము, కానీ మన బాధ్యత ఏంటంటే విత్తనములు జల్లుట అది మన బాధ్యత. ఎందుకంటే సక్సెస్, అభివృద్ధి అనేది సంఖ్య బట్టి కాదు. అభివృద్ధి అనేది సంఖ్య బట్టి కాదు. అభివృద్ధి అనేది మనం ఒక విత్తనమును మనం విత్తినట్లయితే, ఆ విత్తిన వ్యక్తి యొక్క జీవితంలో ఫలములు చూచినట్లయితే అది అభివృద్ధి. సంఘం అనేది సంఖ్యల్లో ఉంటే అది గొప్ప సంఘము, అభివృద్ధి పడిన సంఘం అని కాదు. ఒక నిజమైన అభివృద్ధి అయిన సంఘం ఏ సంఘం అంటే, దేవుడి యొక్క వాక్యములో నాటబడి దేవుడిలో క్రీస్తులో ఫలింపబడిన వారిగా ఆ సంఘము తీర్చబడినట్లయితే ఆ సంఘం ఏంటంటే అభివృద్ధి చెందబడిన ఒక సంఘము. సంఖ్య ఎప్పుడు ఒక అభివృద్ధి కాదు. ఈ దినము సంఖ్య లేదు గనక సంఘం అభివృద్ధి పడుతుందా అనే అనుమానం మనకు అవసరం లేదు. ఈ దినము దేవుడు చూచుచున్నది, మనము చూడవలసింది ఏంటంటే, మనము ఆత్మీయముగా మనం ఎదుగుతున్నామంటే, మనము దేవుడి యొక్క వాక్యములో మనం స్థిరముగా ఉండగలుగుతున్నామంటే, మనం ఫలింపబడుతున్నట్లయితే నిశ్చయముగా మనము సక్సెస్ అవుతున్నాం, మనం అభివృద్ధి చెందుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కు చేత మన జీవితాలను ఆయన కట్టాలని ఆయన ఆశించుచున్నాడు. వాక్కుని విత్తడం మాత్రమే కాదు, ఆ వాక్కు ఏమవ్వాలంటే అది హృదయములో అది నాటబడాలి. ఒకవేళ మనం విత్తి వదిలేసినట్లయితే, మనం ప్రతిరోజు మనం ఎందుకు కలుస్తాం, ఎందుకు మాట్లాడుతాం, మనం ఎందుకు బోధిస్తాం, మనం ఎందుకు మనము ప్రార్థనకి ఆ ప్రార్థనలో పాలు పొందాలని మనం ఎందుకు బలవంతము చేస్తామంటే, టు కల్టివేట్ ఇట్. అంటే దాని జాగ్రత్తగా అది హృదయములో అది నాటబడిందా లేదా అనే విషయముల కొరకు మనం ఏం చేస్తున్నామంటే, అనుదినం మనం కూడి ఉంటున్నాం, అనుదినము దేవుడిలో మనం ఏం చేస్తున్నామంటే ఎదుగుతూ ఉంటున్నాం. అది మన యొక్క అనుదిన బోధ బట్టి, ప్రార్థన బట్టి, అనుదినము మనం ఏం చేస్తున్నాం, దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కూడినప్పుడు ఎలా మనం పశ్చాత్తాపడుతున్న పాప క్షమాపణల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మనం దేవుడి యొక్క కార్యాలు మనం ఎవరికైనా చెప్పినట్లయితే చెప్పడం మాత్రము వరకు కాదు, కానీ వారిని నడిపించే బాధ్యత దేవుడి యొక్క ప్రజలదై ఉన్నది. అనేకమైన హృదయాలు రాత్రి హృదయాలుగా ఉండొచ్చు, ముళ్ళు పొదలతో నింపబడి ఉండొచ్చు, కానీ దేవుడి యొక్క వాక్కు నువ్వు నాటినట్లయితే ఆ వాక్కు ఏ సమయంలో ఆ జీవితాన్ని మారుస్తుందో నీకు తెలియదు. ఎందుకే మనం ఎల్లప్పుడూ దేవుడి యొక్క వాక్కుని బోధించిన వారుగా, హెబ్రీయుల 5వ అధ్యాయము 12
14 వచనాలు మనం చదువుదాం. హెబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 12 to 14. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చూడండి, బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకను ఎలాగున్నారంటే ఇంకా మీకు బోధింపబడాలి. ఇంకా పాత ఆ విషయములు మళ్ళా మీకు బోధించాలి. కొత్త విషయాలు మీకు తలకెక్కవు, అర్థమవు, దాని ప్రకారముగా జీవించడానికి ఇష్టము లేదు. దేవుడు ప్రేమించిన వాడని, ఆయన స్వస్థత పరిచిన వాడని, ఆయన ఇది చేస్తాడని అది చేస్తాడని ఆ బోధలు మాత్రమే ఇష్టము. మనము బోధకులుగా మనము తీర్చబడాలి. మన బోధకులుగా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే అనేకుల హృదయములో, క్రొవ్వు పట్టిన హృదయములో దేవుడి యొక్క వాక్కుని మనము విత్తినప్పుడు మన బాధ్యత విత్తుట, మన బాధ్యత నీళ్ళు పోయుట, మన బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా వారితో కలిసి ప్రార్థన చేయుట, వారిని ప్రోత్సాహపరుచుట. ఎందుకు అపోస్తలులు అంటారు, మేము కేవలం దీన్ని ఏం చేసాం, నాటామంతే, అది ఎలా ఎదిగిందో మాకు తెలీదు. ఆ భూమి నుండి ఎలా పైకి వచ్చిందో, ఎంత పెద్ద చెట్టుకి ఎలా తీర్చబడిందో మాకు తెలీదు. అది ఎలా ఫలములు ఇస్తున్నాయో మాకు తెలీదు. దాని అభివృద్ధి పరిచిన వాడు మాత్రమే యేసు ప్రభువారు. మేము కేవలము బోధించాం, వాళ్ళు ప్రోత్సాహపరిచాం, వాళ్ళు నడిపించాం కానీ దాని అభివృద్ధి పరిచిన వాడు దేవుడు. మన జీవితంలో బాధ్యత ఉంది. మన బాధ్యతలను మనం పక్కకు పెడతాం, మన కుటుంబ బాధ్యతలను మనము తీసుకుంటున్నాము కానీ దైవ సన్నిధిలో మనం ఎదుగుచుండగా ఆయన బాధ్యతల వైపు, ఆయన కార్యముల వైపు మనము దృష్టి పెట్టట్లేదు. లోకము భయంకరమైన ఒక లోకముగా తీర్చబడుతుంది. మనుష్యుడు స్వార్థపూరుడిగా తీర్చబడుతూ వాడి క్రియల్లో వాడు బిజీ అయిపోతూ ప్రతి విషయముల కొరకు భయపడుతూ ఈ లోకములో ఏం సంపాదించాలి, ఏది సాధించాలి, ఆ విషయముల వైపు మాత్రమే మనుష్యుడు వెళ్ళిపోతూ వాడు ఆత్మీయమైన ఎదుగుదల కొరకు ఏమాత్రము వాడు ఆలోచించట్లేదు. ఈ దినము దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్నావా? దేవుడి యొక్క రాజ్యము కొరకు నువ్వు పని చేస్తున్నావా? దేవుడి యొక్క రాజ్యము కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆదివారం గుడికి వస్తున్నానండి కాదండి, అది పని చేయడం కాదు. దేవుడి యొక్క రాజ్యము కొరకు ఏం పని చేస్తున్నావు? దేవుడి యొక్క నామ మహిమ కొరకు నువ్వేం చేసి ఉన్నావు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ధ్యానించాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెను. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, నీ యొక్క ప్రమాణములను, నీ యొక్క వాగ్దానములు, చేసిన ప్రమాణములు కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. అది నెరవేర్చిన వాడుగా ఏం ప్రమాణములు చేసి ఉన్నావు? ఏ దినమైతే నువ్వు రక్షింపబడ్డావో ఆ దినము అయ్యా నీ కొరకు వెలుగుగా నేను బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తానయ్యా, నీ సాక్షిగా ఉంటానని ఒక ప్రమాణమును నువ్వు చేసి ఉన్నావు. నువ్వు నీ యొక్క ప్రమాణము నేను మర్చిపోయావు. దేవుడి కొరకు నువ్వు జీవించట్లేదు. నీ స్వార్థము కొరకు, నీ పనుల కొరకు, నీ కార్యముల కొరకు నువ్వు జీవిస్తూనే ఉన్నావు. 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇందాక చదివింది కరెక్ట్, ఇందాక చదివారు కదా 5:33. చదవమ్మా. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు. దేవుడి కొరకు జీవిస్తావని ఒక ప్రమాణము నువ్వు చేసినప్పుడు, మన ప్రమాణములు ఏంటంటే, ఒక సహోదరి గారు చెప్పారు, ఆమెకి ఏంటంటే ఈ యొక్క దొంగ కళలు, దొంగ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఒక సహోదరికి చెప్పారంట, నీకు చావు కనపడుతుంది, చావు కనబడుతుంది గనక నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఏదో ప్రమాణం చేసావు, వాగ్దానం చేసావు, ఇస్తావని, చేస్తావని, అది త్వరగా నువ్వు చేసే, లేకపోతే నీకు మరణం వచ్చేస్తుంది అన్నారు. దేవుడితో చేయవలసిన ప్రమాణములు అవి కాదు. ధనము ఎవరైనా ఇవ్వచ్చు, కార్యములు ఏదైనా చేయొచ్చు, ఈ లోకములో ఏదైనా ఇవ్వాలంటే సులువుగా ఇవ్వచ్చు. కానీ నువ్వు చేసిన ప్రమాణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, దేవుడికి ఏం చెప్పావంటే, జీవించిన కాలం అంతయు నీ సాక్షిగా జీవిస్తాను, నీ కొరకు జీవిస్తానని ఒక ప్రమాణము నువ్వు చేసి ఉన్నావు గనక, ఆ ప్రమాణములో నువ్వేం చేయాలంటే నువ్వు నిలిచి ఉండాలి. కానీ ఈ దినములో అటువంటి ఒక ఏ విధమైన ఆలోచన లేక ఉన్నారు. సంఘము ఆత్మ ఫలములు కలిగిన వారుగా ఫలించాలి. సంఘము ఫలించలేనట్లయితే ఏ విధమైన అర్థము లేదు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడి కొరకు నేను ఏ రీతిగా నేను ప్రకటించాలి? నా మాటలు ఎవరైనా వింటారా? నా ద్వారా ఎవరైనా రక్షింపబడతారా? నేను నా ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా కార్యాలు జరిగిస్తాడా? నేను చెప్పిన మాట ద్వారా ప్రజలకి దీవెనకరంగా ఉంటుందా? అటువంటి ఒక ఆలోచన మనకు ఉన్నట్లయితే, ఈ దినం సర్వశక్తి గల దేవుడు ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడంటే నీ ద్వారా ఆయన గొప్ప కార్యములు జరిగించడానికి, ఆయన రాజ్యము కట్టడానికి. ఆయన నీ స్థితిని ఆయన చూడలేదు, నీ యొక్క స్థానమని ఆయన చూడలేదు, నువ్వేం పని చేస్తున్నావో ఆయన చూడలేదు, నువ్వు ఏ గృహంలో ఉంటున్నావో ఆయన చూడలేదు, నువ్వేం చదివావో ఆయన చూడట్లేదు. ఆయన నిన్ను పిలిచాడంటే నీ ద్వారా ఆయన గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన ఒక పిలుపుకి లోబడు, ఆయన ఒక స్వరముకు లోబడు, ఆయన వైపును చూడు, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ ఉపమానముని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ ఉపమానముని మనం ధ్యానిద్దాం. అనేక మార్లు మన ఉపమానముని మనం ధ్యానించాం. ఇంకా లోతుగా ఈ ఉపమానములోకి మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. చాలు, ఇక్కడ ఆగుదాం. మొదటి భాగము, విత్తువాడు విత్తుటకు బయలుదేరను. ఇక్కడ విత్తువాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన మాటలను ఆయన విత్తుచున్నాడు. మతము చూడట్లేదు, కులము చూడట్లేదు, ప్రజలను చూడట్లేదు, ప్రతి వారికి ఒకే రీతిగా ఆయన విత్తుచున్నాడు. వాక్యము ప్రతి వారికి ఒక్క రీతిగా విత్తబడుతుంది. ఒక గుంపుకి ఒక్క విధముగా, ఇంకొక గుంపుకి ఒక్క విధముగా దేవుడు విత్తడు. చిన్నవారికి, పెద్దవారికి, లేని వారికి, ఉన్నవారికి, ప్రతి వారికి ఒకే రీతిగా ఆయన వాక్యమును, ఆయన వాక్కుని ఆయన విత్తుచున్నాడు. ఆయన విత్తుచుండగా ఇక్కడ మనం గుర్తెరగవలసింది ఏంటంటే, ఆయన ఎంత నమ్మదగిన దేవుడిగా ఉన్నాడో ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. ఒక పాపితో ఆయన మాట్లాడుతున్నాడు, నీతిమంతుడితో ఆయన మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుడి యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం. ఏ భేదము లేదు, అందరినీ సమానముగా ఆయన ప్రేమించుచున్నాడు. ప్రతి వారికి సమానమైన సువార్తని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలుకి ఇచ్చిన
ఆ సువార్తే దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యొక్క శిష్యులకి ఇచ్చిన ఆ సువార్తే మనకి దేవుడు ఇచ్చాడు. సువార్త ఎక్కడ మారలేదు. ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త ఒక్కటే ఉంది, 2-3 సువార్తలు లేవు. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన విత్తినప్పుడు సమానముగా ఏ ఒక భేదం లేకుండా ఆయన వాక్కుని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి బిడ్డల యొక్క జీవితంలో ఆయన పంపించుచున్నాడు, విత్తుచున్నాడని ఒక సత్యాన్ని మనము గుర్తెరగాలి. నువ్వు పాపివైనా ఆయన నీ యొక్క హృదయంలో ఆయన వాక్కుని ఆయన విత్తుచున్నాడు. నువ్వు నీతిమంతుడైనా నీ హృదయంలో ఆయన వాక్కుని విత్తుచున్నాడు. నువ్వు ఎవడైనప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన వాక్కుని ఆయన విత్తుచున్నాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడు నోట్లో నుండి వచ్చుచున్న ప్రతి వాక్కు ద్వారా వాడు జీవిస్తాడని దేవుడు ఒక వాక్యము సెలవిచ్చుచున్నది. మనము బ్రతకాలి, జీవించాలంటే ఆ వాక్కు మన హృదయంలో జీవితంలో నాటబడాలి. ఈ దినాల్లో దేవుడి యొక్క వాక్కు కొరకు అనేకులు తిరుగుచున్న వారు ఉన్నారు. ఎక్కడ సత్యమైన వాక్యము దొరుకుతుంది, ఎక్కడ నా హృదయములో హృదయముతో దేవుడు మాట్లాడుతాడు, నా క్రొవ్వు పట్టిన హృదయము ఎలాగ మారుతుంది, అనేకమైన ప్రశ్నలతో అనేకమైన ఆలోచనలతో మనుష్యుడు తిరుగుతున్నాడు తృప్తి లేకుండా. కానీ నా మాటలు వినిచిన వారా, ఈ దినము నా సర్వశక్తి గల దేవుడు ఏ భేదము లేకుండా ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనక, ఆయన నమ్మదగిన దేవుడు గనక నీ హృదయములో, నీ క్రొవ్వు పట్టిన హృదయములో దేవుడు ఆయన వాక్కుని ఏం చేస్తున్నాడంటే ఆయన పంపించుచున్నాడు. ఆ వాక్కుని నువ్వు స్వీకరించినట్లయితే, ఈ బృందావన సమయంలో ప్రభు యొక్క వాక్కుని నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో ఒక వ్యత్యాసమని నీ జీవితంలో నువ్వు రుచి చూడగలవు. వాక్కుని పంపించే బాధ్యత ఆయనది. విత్తుచున్నవాడు ఒక బాధ్యత ఏంటి? విత్తడం. ఆ వాక్కుని పంపించే బాధ్యత ఆయనది. దాన్ని స్వీకరించాలా వద్దా, తృణీకరించాలా, అది మన బాధ్యత. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు అంటున్నారు, నేను ఎవరిని బలవంతము చేసిన వాడిని కాదు, నేను నా వాక్కుని నేను పంపిస్తాను. నా దయగల వాక్కుని, నా ప్రేమగల వాక్కుని నా బిడ్డల ఎడల ఏ భేదము లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వారి దగ్గర నేను పంపిస్తాను. At the same time, I give them freedom to reject His word. He allows them to reject His words. అంటే దేవుడు బలవంతముగా ఎవరిని నా మాటకు లోబడి తీరు అని బలవంతము చేయడు. ఆయన వాక్కుని ఆయన పంపిస్తాడు. ఆ వాక్కుని నువ్వు అంగీకరిస్తావా, తృణీకరిస్తావా, అది నీ చేతిలో ఉంది. చదువుదాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పాడుచున్నాము. చూడండి, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారు రక్షింపబడాలని దేవుడి యొక్క ఉద్దేశము. మనం ఏం చదివాం? అలా చదువుదాం. ఈ వాక్యము మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనము. అయిన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ప్రతి వారు అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని ఆయన ఆశించుచున్నాడు. కానీ మనుష్యుడి యొక్క తీర్మానం. దేవుడు బోధిస్తాడు, ఆయన మాటని సంఘానికి ఆయన ఇస్తాడు. ఇప్పుడు దాన్ని స్వీకరించాలా వద్దా, అది నీ చేతిలో ఉంది. యేసుప్రభువు వారు మొదటి రీతిగా ఆయన ప్రజలకి ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, విత్తువాడు విత్తుటకు ఆయన వచ్చి ఉన్నాడు, బయలుదేరి ఉన్నాడు. కేవలం ఆదివారం మాత్రం కాదండి.
చేస్తున్నాడు? ఆయన వాక్కుని మన హృదయములో ఆయన పంపించుచున్నాడు. చదువుదాం మళ్ళా, అక్కడ మళ్ళా చదివి కిందకి వెళ్దాం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. విత్తనములు అంటే మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు విత్తనములు అంటే దేవుడి యొక్క వాక్యమై ఉన్నది. దేవుడి యొక్క వాక్యము. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనము. 1 Peter chapter 1 verse 23. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొని. చూడు, ఇది మామూలు విత్తనము కాదు. ఈ యొక్క విత్తనము, ఈ వాక్యము మనలను ఏం చేసిందంటే ఆయన బిడలగా తీర్చిదిద్దింది. ఈ దినం మనం ఏమై ఉన్నామో అది ఆయన వాక్కు ద్వారా అది జరిగింది. మనము నూతన పరచబడి ఉన్నాం. మన స్వభావం మారింది. మన ఆలోచన విధానం మారింది. నోటి మాట మారింది. దేవుడి యొక్క సన్నిధిలో ఎదిగిన విధానం మారింది. ఈ యొక్క కార్యములన్నీ ఎప్పుడు జరిగిందంటే విత్తుచున్నవాడు ఆ విత్తనముని విత్తినప్పుడు ఆ విత్తనము ద్వారా మన జీవితంలో మార్పు కలిగింది. దేవుడి యొక్క వాక్కు వినుచుండగా నీకు విశ్వాసము కలుగుతుంది. చూచుట వలన కాదు. చాలా మందికి విశ్వాసం చూచుట వలన అనుకుంటారు. నీ సొంత బైబిల్ నువ్వు రాయొద్దు. వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. దేవుడి యొక్క వాక్కును వినుచుండగా నీ జీవితము మారుతుంది. నీ జీవితంలో ఒక వ్యత్యాసము దేవుడు తీసుకొని వస్తున్నాడు. దేవుడి యొక్క వాక్కు జీవమాన్ని అనుగ్రహిస్తుంది. దేవుడి యొక్క వాక్కు మన జీవితంలో న్యాయము చేస్తుంది, తీర్పు తీరుస్తుంది. దేవుడి యొక్క వాక్కు మన జీవితంలో ఎదుగుదల తీసుకొని వస్తుంది. కొన్ని వచనాలు చదువుదాం. మనము హెబ్రీయులు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ముందుగా చదువుదాం. హెబ్రీయులు 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల. దేవుడి యొక్క వాక్యము, ఈ విత్తనము కొరకు నేను చెప్తున్నాను. విత్తుచున్నవాడు విత్తుటకు వచ్చి ఉన్నాడు. విత్తుటకు వచ్చి ఉన్న ఈ యొక్క విత్తువాడు విత్తాడు, విత్తనాలు విత్తాడు. ఇప్పుడు విత్తనం అంటే ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. విత్తనము దేవుడి యొక్క వాక్యమై ఉన్నది. చదువుదాం ఇప్పుడు. ఎందుకనగా దేవుని వాక్యము యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల కలగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను. చూడండి, ప్రారంభంలో మనం ఆ వాక్యని మనం గ్రహించినట్లయితే చదువుదాం. మొదటి ఆ భాగము 12వ వచనం, మొదటి భాగం. 4వ అధ్యాయం 12వ వచనం. అదే కదా 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఇది చూడండి, దేవుడి యొక్క వాక్యము సజీవము గలదై. ఏంటి అందరూ చెప్పండి. దేవుడి యొక్క వాక్యం ఏంటి? సజీవమైనదై. దేవుడి యొక్క వాక్యము బలము కలదై. చూడండి, దేవుడి యొక్క వాక్కు మనల్ని జీవింపచేస్తుంది. ఎందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఏం చదువుతాం? ఆదియందు దేవుడుండెను. చదువు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. The word already exists. In the beginning the word already exists. ఆదియందు వాక్యము ఉండెను. ఈ వాక్యము శక్తిగల వాక్యము. ఈ వాక్యము ఎలాగంటే ఈ వాక్కు ద్వారా సమస్త
సమస్తమైన సృష్టికి జీవము కలిగింది. ఈ వాక్కు ద్వారా వెలుగు కలిగింది. ఈ వాక్కు ద్వారా దేవుడు ఒక శబ్దము ద్వారా దేవుడు అనేకమైన గొప్ప గొప్ప కార్యములను ఆయన జరిగించి ఉన్నాడు. ఇదే వాక్కుని దేవుడు ఆయన సంగమునికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. వాక్కు, దేవుడి యొక్క వాక్యము అనేది నిర్లక్ష్యపరచడానికి లేదు. దేవుడి యొక్క వాక్కు ఎడల మనము దృష్టి పెట్టినప్పుడే, దేవుడి యొక్క వాక్కు ఎడల మనము ధ్యానము చేసినప్పుడే మన జీవితంలో ఆయన యొక్క ఒక దీవెనలు, ఆయన యొక్క కార్యాలు మనము రుచి చూడగలుగుతాం. కొన్ని వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలేక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. ఏ రీతిగా ఏంటంట? అందరు చదివారా? చదువుదాం మళ్ళా. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలేక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును. ఏ రీతిగా వర్షమును వచ్చి మరి తిరిగి వెళ్ళిపోలేదో ఆయన అంటున్నాడు, ఆ రీతిగా నేను వాక్కును పంపించుచుండగా ఆ వాక్కు తప్పనిసరిగా ఏం చేస్తుంది? మీ జీవితంలోకి, మీ హృదయములోకి అది ప్రవేశించి ఒక గొప్ప ఒక పంటనంట దేవుడి యొక్క వాక్కు తీసుకొని వస్తుంది. ఈ దినము నువ్వు ఫలింపబడాలంటే దేవుడి యొక్క వాక్కు నీ హృదయములో నాటబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము ఆయన అంటున్నాడు, ఇఫ్ యు రిమైన్ ఇన్ మీ, నువ్వు నాలో ఉన్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే నేను నీలో నిలిచి ఉంటాను. అప్పుడు నిశ్చయముగా నువ్వు ఏం చేస్తావు అంటే ఫలింపబడతావు. 15వ అధ్యాయము 5వ వచనము, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఎవరు నాలో నిలిచి ఉండునో వాడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఫలిస్తాడు. ఇంకొక మార్గము లేదు, ఇంకొక విధానము లేదు ఫలించడానికి. యాకోబు మొదటి అధ్యాయము 21-22 వచనాలు. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో నువ్వేం చేయాలి? నువ్వు అంగీకరించాలి. వాక్యముని ఎలాగ అంగీకరించాలి? మన ఆ పదాన్ని మర్చిపోతాం. ఎలాగా? సాత్వికముతో, విత్ హంబల్నెస్. సాత్వికమైన మనస్సు కలిగిన వాడు మాత్రమే, తగ్గింపు జీవితం ఉన్నవాడు మాత్రమే దేవుడి యొక్క వాక్కుకు లోబడగలుగుతాడు. ఈ విత్తనము ఒక అర్థం అది. ఇప్పుడు విత్తుచున్నవాడు విత్తుతున్నాడు. కొన్ని విత్తనాలను విత్తుచున్నాడు. ఇప్పుడు మనము విత్తుచున్న స్థలాన్ని దగ్గరికి వెళ్దాం. ఆ స్థలం ఏంటంటే మన హృదయము. ఏ హ్యూమన్ హార్ట్, మనుషుడి యొక్క హృదయము. ఏ హృదయము? క్రొవ్వు పట్టిన హృదయము. గుండె క్రొవ్వు పడితే ఎలా ఉంటుంది తెలుసా? అది ఏంటో తెలుసా? గుండెకి క్రొవ్వు పట్టేస్తే ఎక్కడ కొవ్వున్నా పడలేదు, కానీ గుండెకి కొవ్వు పడితే హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. రక్తం
శరీరానికి వెళ్తే గనక మనుషుడు కుప్పకూలిపోతాడు. ఈ యొక్క హృదయమైన మనుష్యుడి యొక్క హృదయములోకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన విత్తనాలు ఆయన విత్తుచున్నాడు. చదువుదాం 4వ వచనము. వార్త 4వ అధ్యాయము 4వ వచనము. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్కన పడెను. దేవుడు ఆయన వాక్కుని ఆయన విత్తుచునే ఉంటాడు. విత్తనాలు విత్తుచున్న ఈ యొక్క విత్తువాడు ఆయన విత్తాడు. ఏమని విత్తాడంటే, నేను విత్తుచుండగా ఈ విత్తనము ఎక్కడ పడినప్పటికీ ఆ స్థలములో ఫలముని చూస్తానని ఆశతో విత్తాడు. కానీ మనుష్యుడి యొక్క హృదయము ఎలాంటి హృదయం అంటే త్రోవ పక్కన ఉన్న ఒక జీవితము. త్రోవ పక్కన పడిన అంటే దైవ భక్తి లేనివాడిగా దాన్ని విన్నప్పటికీ, దేవుడి యొక్క వాక్కుని తను వినినప్పటికీ దానిపైన ఏ విధమైన శ్రద్ధ లేనివాడిగా, ఏ విధమైన ఆలోచన లేనివాడిగా నేరుగా ఏం చేస్తాడంటే వినిన వెంటనే దాన్ని పక్కకు పెట్టేస్తాడు, పక్కకు త్రోసేస్తాడు. ఈ లోకములో మనం ఏం చేస్తామంటే పనికిరాని మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుంటాం, పనికి వచ్చే మాటలన్నీ పక్కకు పెడతాం. పనికిరాని మాటలన్నీ విని కుటుంబంలో గొడవలు తీసుకొని వచ్చి అల్లర్లు చేస్తూ సమాధానం లేకుండా చాలా మంది బ్రతుకుతారు. పనికిరాని మాటలు కాదు మనకు కావాల్సింది. దేవుడు ఆయన వాక్కుని ఆయన విత్తుచుండగా వీడి హృదయం ఎలా తెరచబడిందంటే ఒక్కసారి కాదు, ఒక విత్తనం పడుతుందండి చెప్పండి. విత్తువాడు విత్తినప్పుడు ఒకే విత్తనం పడుతుందా? చాలా పడతాయి, లెక్కకు మించిన పడతాయి, ఊహించిన మించుకు పడతాయి. అనేక మార్లు విత్తుచున్న వాడు విత్తినప్పటికీ అది సత్యమైన విత్తనమని, అది జీవం అనుగ్రహించిన విత్తనమని, జీవం అనుగ్రహిస్తుందని, విలువ తెస్తాదని, బ్రతుకుని మారుస్తుందని తెలుస్తున్నప్పటికీ దేవుడు యొక్క వాక్కుని ఏం చేసి ఉన్నాడంటే పక్కకు పెట్టాడు. కఠినమైన హృదయము కలిగిన వాడు, వాడి హృదయం ఎలాంటి హృదయం అంటే ఆ హార్డ్ హార్టెడ్ పర్సన్, రాతి హృదయము కలిగిన వాడు. ఈ దినం ఇక్కడ కూర్చున్నా మనం ఎవరైనా రాతి హృదయము కలిగిన వారే ఉన్నామా? చూడండి ఈ సంఘటన చూడ ఇక్కడ చెప్పి రాతి హృదయం అంటే మనం ఈ భాగం అర్థం అవడానికి చెప్తాను. ఒకవేళ ఒక మట్టి దున్నామనుకోండి, మట్టి ఏమవుతుంది? మెత్తగా అవుతుంది. ఆ మట్టి మీద వాహనాలు నడిచాయనుకోండి, ఒక 10-20 సార్లు వాహనాలు నడుస్తూ మనుషులు నడిస్తే ఆ మట్టి మళ్ళీ ఏమైపోతుంది? గట్టిగా అయిపోతుంది. ఇక్కడ పరిస్థితి అదే. వాడిని దేవుడు దున్నాడు, కానీ వాడి ఈ లోకమైన కార్యముల చేత వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దున్నిన జీవితాన్ని వాడికి మారు మనసు ఏంటో తెలుసు, పశ్చాత్తాపం ఏంటో తెలుసు, యేసు ప్రభు వారు ఎవరో తెలుసు. అయినప్పటికీ వాడు ఏం చేసుకున్నాడంటే వాడి యొక్క జీవితాన్ని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. వాయిద్యాలు, ఈ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వాళ్ళకి, గిటార్ కానీ బేస్ గిటార్ కానీ వాయించిన వాళ్ళకి ఎక్కువగా ఏముంటుందంటే ముందుగా నేర్చుకున్న వాళ్ళు ఈ యొక్క క్లాసులకు వెళ్తూ ఉంటారు. గిటార్ క్లాసులని ఫస్ట్ చక్కగా సంతోషంగా వెళ్తారు. ఒక 2 నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుండి పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు వేళ్ళు నొప్పి వచ్చేస్తాయి, చాలా నొప్పి ఉంటుంది.
నేను ముందు గిటార్ కొట్టేవాడిని. గిటార్ కొట్టినప్పుడు ఈ యొక్క పైన చర్మాలన్నీ ఊడొచ్చేసి, ఈ పైన చర్మాల నుండి రక్తం వచ్చేది, ముందు నొప్పి వచ్చేది, ముందు బాధ కలిగింది. దాని తర్వాత సంవత్సరాలు కొట్టాను. ఎందుకంటే స్పర్శ లేదు ఇంకా. ఎందుకు? ఆ యొక్క భాగం ఏమైందంటే కొంచెం స్కిన్ అంతా థిక్ అయిపోయింది. ఆ భాగం అంతా మొండిగా తీర్చబడింది, గట్టిగా తీర్చబడింది కనుక ఇప్పుడు ఎంత లాగినా ఎంత గట్టి నొక్కినా నొప్పి తెలియదు. కానీ ఇప్పుడు నొక్కితే తెలుస్తుంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. చూడు, కొంతమంది యొక్క జీవితాలు ఏ రీతిగా తీర్చబడ్డాయో మనం గ్రహించాలి. ఫరో యొక్క హృదయం కూడా ఫరోతో దేవుడు మాట్లాడాడు నేరుగా. ఫరో, నువ్వు నా బిడలను, నా ప్రజలను నువ్వు పంపించలేనట్లయితే ఉగ్రత వస్తుందిరా, నేను తెగులు పంపిస్తానన్నా. దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అని మనం చదువుతాం. కఠినపరిచాడంటే దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, నీ ఇష్టం రా ఫరో, ఒకవేళ నేను చెప్పిన మాటకు నువ్వు లోబడలేనట్లయితే చాలా కష్టమైపోతుంది. అది నీ తీర్మానం, నీ తీర్మానానికి వదిలేస్తాను. నీ తీర్మానానికి నువ్వు వదిలేసినట్లయితే నీ హృదయం కఠినముగా అది తీర్చబడుతుంది. దేవుడి యొక్క వాక్కుని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవుడి యొక్క మాటని నువ్వు నిర్లక్ష్యపరుస్తుండగా, చూడండి, ఒక్కసారికే కఠినం అవ్వదు. నేను ప్రారంభంలో చెప్పాను, మట్టిని దున్నిన తర్వాత ఒకసారి నడిస్తే గట్టిగా అయిపోద్దండి. తొక్కుతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, అప్పుడే ఆ మార్గం ఏమవుతుంది, గట్టిగా తీర్చబడుతుంది. ఒక్కసారే మనుషుడు యొక్క హృదయం కఠినంగా తీర్చబడదు. దేవుడు ఆయన విత్తనాన్ని విత్తుతూనే ఉంటాడు. ఆ విత్తనమును విత్తుచుండగా ఆ విత్తనాన్ని, దేవుడి యొక్క వాక్కుని నువ్వు స్వీకరించలేనట్లయితే దినాలు సంవత్సరములు గడుస్తుండగా నీ హృదయం ఎలా తీర్చబడుతుంది అంటే రాతి హృదయముగా తీర్చబడుతుంది. త్రోవ పక్కన దేవుడి యొక్క వాక్కును నువ్వు పాడివేస్తున్నావా? ఇక్కడ చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. 22వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనము. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత యేసు ప్రభువారు చేసిన కార్యములన్నీ వీళ్ళు చూశారు. చూసిన వీళ్ళు ఏమన్నారు? నేర్చుకున్నాం కదా పోయిన 2 వారాలు. ఏమన్నారు? ఈయన ఈ కార్యాలన్నీ సైతాని శక్తి ద్వారా చేస్తున్నారు. వాళ్ళ హృదయము కఠినముగా తీర్చబడింది. వారు దేవుడి యొక్క సత్యాన్ని ఇంక అంగీకరించడానికి వారికి ఏ విధంగా అవకాశం లేదు. దే బిల్డ్ ఎ బ్యారియర్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ దేర్ హార్ట్. అంటే వారు గోడని కట్టించుకున్నారు. ఇక దేవుడి యొక్క వాక్యము మా హృదయంలోకి రాకూడదు అని ఆ రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవర్తించిన వారికి కఠినులై. సౌలు రాజు కొరకు మనం నేర్చుకున్నట్లయితే సౌలు రాజుకు దేవుడు చెప్పారు, సౌలా అమోనీయుల దగ్గరికి వెళ్ళరా, వెళ్ళి వాళ్ళందరినీ నువ్వేం చేయి? నాశనం చేయి. 1 సమూయేలు 15వ అధ్యాయంలో చూస్తాం, అమలేకుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళు, నాశనం చేయి. కానీ సౌలు అవిధేయుడిగా దేవుడి యొక్క మాటకు లోబడకుండా తన ఇష్టానుసారముగా ప్రవర్తించి ఉన్నాడు గనక తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అనేక మార్లు దేవుడు వచ్చి సమూయేలు వచ్చి ఏం సౌలా ఎలాగున్నావు అంటే బాగున్నాను అన్నాడు. లోపల నుండి శబ్దాలు వస్తున్నాయి, జంతువుల యొక్క శబ్దం వస్తుంది. రాజుని కాపాడాడు, రాజుని చంపలే. కానీ దేవుడు అన్నాడు సమస్తాన్ని నాశనం చేయమన్నాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అవిధేయత కలిగి, భయము లేకుండా, భక్తి లేకుండా ఈ విషయాలు సమూయేలు చూసి సౌలుకు అడుగుతున్నారు, సౌలా నువ్వేం చేసావు? దేవుడు సమస్తాన్ని నాశనం చేయమంటే నువ్వు ఎందుకు అవిధేయుడిగా ఎందుకు ప్రవర్తించావు?
పశ్చాత్తాపము లేదు. దేవుడి కొరకే బలిలు అర్పించడానికే, మంచిది చేయడానికే అన్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ దేవుడి కొరకు చాలా మంది మంచిది చేస్తున్నారు, మంచిది తీసుకొని వస్తున్నారు. ఇది నువ్వు ఎన్ని మంచిది చేసినా, మంచిది తీసుకొని వచ్చినా దానికి అర్థం ఉండాలంటే నువ్వు దేవుడి యొక్క వాక్ని నువ్వు అనుసరించి దేవుడికి ఇష్టమైన కార్యములు నువ్వు చేస్తే మాత్రమే నువ్వు చేయుచున్న కార్యాలు దేవుడి యొక్క దృష్టిలో అంగీకరింపబడుతుంది. లేదా నీ హృదయాన్ని నువ్వే ఏం చేస్తున్నావంటే, పర్లేదులే దేవుడు ఒప్పుకుంటాడు, పర్లేదులే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, పర్లేదులే దేవుడికి నా పరిస్థితి తెలుసని నువ్వు జీవించినట్లయితే నీ హృదయాన్ని నువ్వేం చేస్తున్నావంటే కఠినపరుచుకుంటున్నావు. నీకు తోచినట్లు దేవుడు నడవడు. నువ్వు అనుకున్న ప్రకారముగా దేవుడు అనుకోడు. దేవుడికి రెండే మాటలు ఉన్నాయి, ఎస్ ఆర్ నో. మేబీ లేదు. మనం ఎప్పుడు మేబీ అంటాం. అంటాం, పర్లేదండి దేవుడికి తెలుసండి. కాదు, బ్రతుకుతే ఆయన కొరకు బ్రతుకు. లేదా ఈ యొక్క సౌలు యొక్క రాజు యొక్క జీవితాన్ని మనం చూచినట్లయితే కఠినపరుచుకున్నాడు. దేవుడు యొక్క వాక్కు తనతో మాట్లాడుచుండగా అనేక మార్లు, దాని తర్వాత అనేక సార్లు దేవుడు యొక్క వాక్కు మాట్లాడారు. కానీ సౌలు దేవుడి యొక్క మాటకు లోబడలేదు గనక దేవుడు సౌలుని ఏం చేశాడంటే తృణీకరించాడు. ఆయన ఆత్మని సౌలు రాజు పై నుండి తీసివేశాడు. ఈ దినము నీ యొక్క హృదయము కఠినపరుచుకున్నట్లయితే నువ్వు దేవుడి పైన తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే అది నీ పతనానికి నువ్వు వెళ్తున్నావు అనే ఒక సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. మొదటిది ఎక్కడ పడింది? త్రోవ పక్క పడింది. పడినప్పుడు ఏమైంది? కాకిలు వచ్చి, పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనాలు తినివేశాను. సాతానుడు ఒప్పుకోడు. చాలామంది వాక్యం వింటారు, వాక్యాలు వింటారు, కానీ వెంటనే పోతాయి. వెంటనే దుష్టుడు పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ వాక్కు లోపల ప్రవేశించడానికి నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు. రెండో భాగాన్ని మనం నేర్చుకున్నట్లయితే, రెండో భాగంలో మనం ఏం చూస్తున్నామంటే 5 నుండి 6 వచనాలు చదువుదాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ఎక్కడ పడి ఉన్నాయంటే రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద పడ్డాయి. కానీ ఏమైందంటే వేరు లేదు గనక ఈ ఎండ వచ్చినప్పుడు అది ఎండిపోయి వాడిపోయి అది అయిపోయింది, పతనం అయిపోయింది. దేవుడి యొక్క వాక్యమును వినుచున్న వారు ఉన్నారు, కానీ దేవుడి యొక్క వాక్యుని పూర్తిగా అంగీకరించలేని వారు అనేకులు ఉన్నారు. కొంతవరకు అంగీకరించిన వారు. అలాంటి వారు కొన్ని భాగాలే ఇష్టం. ఈరోజు మనం చదివాం కదా కీర్తన, అవి అలాంటి కీర్తనలు ఇష్టం. 23వ కీర్తన ఇష్టం, మంచి దీవెనలు కలిగిన కీర్తనలు ఇష్టం. దేవుడు ఒక వాక్ ఏవదంటే లోతుగా వాళ్ళ జీవితంలో అది వెళ్ళదు. చూడు, మంచి ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం ఒక చినుకులు మన మీద పడితే, నీళ్ళు పడితే ఎలాగుంటుంది? మంచిగా సుఖంగా ఉంటుంది. కానీ ఆ చినుకులు వెంటనే ఆ ఎండ దెబ్బకి ఏమవుతుంది? ఆరిపోతుంది, మాయమైపోతుంది. అంతవరకే. చాలామంది అంతవరకు చాలు, ఏదో వచ్చావా దేవుడు నాకేదో సంతోషపెట్టాడా అంతవరకు అయిపోయింది. కానీ ఈ యొక్క వాక్ ఏవదంటే ఏంటి? ఇప్పుడు మనం చదివాం, ఏది కీర్తనలో మనం చదివాం కదా, 122 చదివాం కదా.
అది మనం కేవలం మాటలుగా చదివినట్లయితే ఇంపుగా ఉంటుంది. దాని చరిత్రకి వెళ్తే అప్పుడు తెలుసు అది లోతు. వాక్యం అనేది ఏదో ఒట్టి మాటలతో వినొద్దు. వాక్యం అనేది నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో అది ప్రవేశించాలి. వేర్లు అనేది చాలా ప్రాముఖ్యము. విత్తినవాడు విత్తుతాడు కదా, విత్తినప్పుడు కొన్ని దినాలైనా పైన ఏం కలపడిపోయినా బాధపడ్డు. ఎందుకో తెలుసా? విత్తిన వాడికి తెలుసు ముందుగా వేర్లు ఏం చేయబడతాయి, లోపలికి ప్రవేశించి అది లోతుగా వెళ్ళి అది స్థిరపరచబడుతుంది. అప్పుడు పైకి నాకు ఏదైనా కనపడుతుందని వాడికి నమ్మకం ఉంటుంది. ఇదైనా మన జీవితంలో కూడా నువ్వు ఫలింపబడాలంటే, నువ్వు ఆత్మీయముగా ప్రకాశింపబడాలంటే ముందుగా నీ వేరు లోతుగా అది ప్రవేశించాలి, వెళ్ళాలి. లోతుగా వేర్లు వెళ్ళలేనట్లయితే నువ్వు కేవలము పౌడర్ వేసుకుంటున్నావు అంతే, అది పర్మనెంట్ కాదు. ఈ దినాల్లో ఏ కలర్లో ఉన్నా కావలసిన రంగుల్లో మేకప్ ఆర్టిస్టులు తీసుకుని వచ్చేస్తారు. పెళ్ళిళ్ళలో చూసింది ఒకలాగా ఉంటుంది, పెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి పలకరించినప్పుడు ఇంకోలాగా ఉంటారు. చూడండి, ఆర్టిఫిషియల్. మన ఆర్టిఫిషియల్ క్రిస్టియన్స్ వద్దు. ఏదో రంగులు కొట్టుకొని ఆ సమయంలో ఏదో రంగులు కొట్టుకొని బ్రతికిన బ్రతుకులు వద్దు మనకి. చర్చిలో ఎలా కనబడుతున్నామో ఇంట్లో కూడా అలాగే కనబడాలి. దేవుడి యొక్క మందిరంలో ఎలాగున్నామో బయటకు కూడా అలాగే ఉండాలి. మన మాటలు కానీ, ప్రవక్తను కానీ, మన జీవితాలు, బ్రతుకులు ఆ రీతిగా తీర్చబడాలి. ఇటువంటి వాడు ఎలాగంటే దేవుడి యొక్క మందిరానికి వచ్చి ఆరాధనలు చేస్తాడు, భక్తి చూపిస్తాడు. అంటే ఒక చిన్న ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కాలిస్తే ఎంతసేపు ఉంటుంది, అప్పటికి అంటి ఆరిపోతుంది వెంటనే. ఇలాంటి వాడు ఏంటంటే ఎండిపోయిన బ్రతుకిడివి. ఎలాంటి వాడు అంటే వాడి పైన దేవుడు ఒక అగ్నిలా దిగి వచ్చిన వెంటనే మండిపోతాడు. ఆ మంట నిత్యం ఉండదు, అప్పటికే ఆ మంట వెంటనే ఆరిపోతుంది. ఎందుకంటే ఎండిపోయిన జీవితం కదా. ఎండిపోయిన జీవితం గనక అక్కడితో ఎండిపోతాడు, అక్కడితో వెలిగిపోతాడు, వెంటనే ఆరిపోయి మళ్ళీ అదే జీవితాన్ని మళ్ళీ జీవిస్తాడు. ఎందుకంటే వాడి జీవితంలో లోతైన అనుభవం లేదు. దాని వివరణ యేసుప్రభు వారు చెప్పింది 16వ వచనంలో ఉంటుంది. చదువుదాం ఒకసారి. యేసుప్రభు మంచిగా వివరిస్తారు. అది 16-17 వచనాలు. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరైనను ఎవరనగా వాక్యముని విని సంతోషముగా అంగీకరించువారు. సంతోషముగా చూడండి, చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం, ఒక వాక్యము తగిలిన వెంటనే చప్పట్లు కొట్టి గెంతేస్తూ ఉంటారు, ఆరాధించేస్తూ ఉంటారు. అక్కడతో విని చదువుదాం మళ్ళా. వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. సంతోషముగా అంగీకరించి అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని ఏమైంది కానీ వారిలో వేరు లేదు గనక ఎక్కువ కాలం వాళ్ళు ఉండరు. నేను నమ్మేస్తాను ఏంటని, పలానా సిస్టర్ ఏం చప్పట్లు కొట్టింది, ఆరాధన చేసింది, పలానా బ్రదర్ ఎంతగా స్తుతించాడు దేవుణ్ణి, వాక్యం మాట్లాడుచుండగా ఎంతగా సంతోషించారు, నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఇక్కడ వెలిగిపోతాం. కానీ ఇంటికి వెళ్ళిపోయి ఈ యొక్క ఎండ దెబ్బ తగిలిన వెంటనే అయిపోతుంది, ఆరిపోతుంది. ఏ ఎండ, శ్రమ, బాధలు, కష్టములు, నిందలు, అవమానములు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, నష్టాలు కలిగినప్పుడు వెంటనే ఆరిపోయి వెంటనే ఎండిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కొన్ని మొక్కలు పెంచుదాం. నేను కూడా చాలా మొక్కలు పెంచుతాను. పెంచినప్పుడు బయటికి మంచిగా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దాంట్లో ఒక చిన్న డబ్బాలో పెట్టి విత్తనాలతో పెంచుతాను. పెంచి పెరిగింది కదా అని బయట పెడతాను. ఆ ఎండ దెబ్బకి వెంటనే అయిపోతుంది అంటే అది అక్కడక్కడ కుప్పకూలి చచ్చిపోతుంది.
పెంచుకున్న చెట్లు అలా ఉంటాయి, మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం దేవుడి యొక్క వాక్కు, దేవుడు మనతో ఆయన వాక్యము చేత ఆయన మాట్లాడినప్పటికీ అది లోతుగా వెళ్తుందా? లోతుగా వెళ్ళాలంటే నువ్వు శిష్యత్వము అంటే డిసైపుల్షిప్లోకి నువ్వు రావాలి. నువ్వు డిసైపుల్షిప్లోకి నువ్వు రాలేనట్లయితే, అంటే నువ్వు దేవుడి యొక్క శిష్యత్వము లేకపోతే శిష్యుడిగా నువ్వు తీర్చబడాలంటే విత్తడం మాత్రమే కాదు, లేకపోతే వినడం మాత్రమే కాదు, విత్తిన వాక్యం ఏవాలి, నా లోపలికి ప్రవేశించాలి. బాధ్యత, నా బాధ్యత ఏంటంటే దేవుడి యొక్క వాక్యము నాలో ప్రవేశించి ఆ వేరులు నా లోతుగా అది పారాలి. అది ఆశ. అటువంటి ఆశ మనలో ఉందా? పేతురు యొక్క జీవితాన్ని చూసినట్లయితే పేతురు అన్నాడు, నీతో పాటు మరణించడానికైనా రెడీ, నీతో పాటు సంఖ్యల్లో వెళ్ళాలన్నా రెడీ, ఏది చేయాలన్నా రెడీ యేసయ్యా అన్నాడు. కానీ ఏమైంది? సమయం వచ్చినప్పుడు, కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మరణము కంటి ముందు కనపడినప్పుడు పారిపోయాడు. కానీ అన్ని శిష్యుల కన్నా పేతురు పర్లేదు, అందరికన్నా పేతురు పర్లేదు. యేసు ప్రభువుని అందరూ వదిలేశారు, ఒక్కడు లేడు అక్కడ, పేతురు ఒక్కడే ఉన్నాడు. ఇంత ఎందుకంటే కొంచెం ధైర్యవంతుడు కనుక ఉన్నాడు. ఇంత మాట్లాడిన వాడు సమయం వచ్చినప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభువు వారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏం అవ్వలేదు అక్కడ? వాక్యం విన్నాడు, బోధలు విన్నాడు, కానీ ఆ వాక్ ఇంకా లోతుగా తన హృదయంలో వెళ్ళే. కానీ మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి తీసుకొని వచ్చి ఒక నూతన వ్యక్తిగా ఆత్మతో నింపి పేతుర్ని దేవుడు ఏం చేశాడంటే బహు గొప్పగా వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎమోషన్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ యొక్క భావము అది పనిచేయదు. చాలామంది దేవుడి యొక్క మందిరంలో మాత్రం ఏడుస్తారు, దేవుడి యొక్క మందిరంలో మాత్రమే యేసయ్యా అని ఒక విధమైన రాగాలు పెడతారు, దేవుడి యొక్క మందిరంలో మాత్రమే చేతులు పైకెత్తి ఊగుతూ ఉంటారు అటు ఇటు, దేవుడి యొక్క మందిరంలో మాత్రమే వారు ఏదేదో మోకాల మీద ఉండి ఎప్పుడు మోకాలేడు, కానీ దేవుడి యొక్క మందిరంలో మాత్రమే మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ఆల్ ఎమోషన్స్, దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. నీ భావం కాదు పనిచేయవలసింది, యథార్థమైన జీవితము, యథార్థమైన ఒక జీవితము, ఒక ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఈ యథార్థమైన ఆరాధన ఎప్పుడు వస్తుందంటే దేవుడి యొక్క వాక్కు నీలో ప్రవహించినప్పుడు. దేవుడి యొక్క మందిరములో నువ్వు మోకాలేస్తావు, నీ గృహములో నువ్వు మోకాలేస్తావు, నీ దేవుడి యొక్క మందిరములో దేవుని స్తుతిస్తావు, నీ గృహములో దేవుని స్తుతిస్తావు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్కు నీలో బహు గొప్పగా అది పనిచేసింది గనక. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును దాటినప్పుడు ఎలాగ దాటారు? డాన్సులు వేశారు, వాయిద్యాలు వాయించారు, మిరియామైతే ఒక పాటే పాడింది, ఓ గొప్ప ఆరాధన, ఉజ్జీవము జరిగింది. ఎర్ర సముద్రము దాటి అవతలకి వెళ్ళిన వెంటనే ఉజ్జీవం ఆరిపోయిందే, మంట అయిపోయింది. మనందరూ అలాగే తీర్చబడుతున్నామేమో. అప్పటికి ఉజ్జీవింపబడుతున్నాం, అప్పటికి మంట వస్తుంది, వెంటనే మంట ఆరిపోతుంది. అటువంటి క్రైస్తవులుగా, అటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు సంగమా. అనేకమైన ప్రజలు యేసు ప్రభు వారిని వెంబడించారు. యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు జై జై అన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేను మరణిస్తాను రా, నా శరీరాన్ని భుజించండి రా, నా రక్తమును త్రాగండి రా, అప్పుడే మీకు జీవం కలుగుతుంది అని వెంటనే ఉన్నవారందరూ యేసు ప్రభు వారిని వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు చేయించిన కార్యాలకి చప్పట్లు కొట్టారు. ఈ దినాల్లో అదేంటో తెలియదు. అవన్నీ ఏంటారంటే సైకాలజికల్ విధానం. మనుషుల్ని చప్పట్లు కొట్టించడం, మనుషుల్ని 100 సార్లు వాక్యం 15 నిమిషాలే ఉంటుంది, కానీ హల్లెలూయాలు మాత్రం గంట సేపు ఉంటుంది. హల్లెలూయాలు చెప్పడం తప్పు కదా, హల్లెలూయా చెప్పుకోవచ్చు. చప్పట్లు కొట్టడం అరగంట ఉంటుంది, హల్లెలూయా చెప్పడం అరగంట ఉంటుంది, వాక్యం మాత్రం 15. ఉద్రేకత.
యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినప్పుడు అలాగే ప్రజలు ఉద్రేకత చూపించారు. యేసు ప్రభు వారు ఆశ్చర్యమైన కార్యాలు ఆహారం ఇచ్చినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. కానీ సత్యం విషయం వచ్చినప్పుడు లోతుగా వెళ్ళలేదు గనక ఎండ వచ్చిన వెంటనే ఎండిపోయారు. యేసు ప్రభు వారు సత్యము చెప్పిన వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు గనక నా నామము నిమిత్తం మీకు హింస పొందుతారు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మీరు కొట్టబడతారు, మీకు హింస కలుగుతుంది అని నేను వెంటనే నీకు నాకు సంబంధం లేదురా బాబు అని వెళ్ళిపోయారు. లోతైన సత్యము వచ్చినప్పుడు మనుషుడు లోతైన సత్యాన్ని వాడు అంగీకరించలేడు. పైనున్న భక్తి చాలు, మేకప్ చాలు, పైనుండ ఆ ఒక్క ఉద్రేకత చాలు, అప్పుడుకున్న ఆ సంతోషము చాలు. ఎందుకు యేసు ప్రభువు వారు అన్నారు, అలాంటి వారికి యేసు ప్రభువు వారు అన్నారు, ఇటివాడు ఎలాంటి వాడంటే అప్పుడు వింటాడు నా వాక్కుని విని. చదువుదాం మరే కొంచెం ఆ వాక్యం. వారిలో అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుదురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస కలుగగానే వారు అభ్యంతరపడుదురు. చూడండి, ఎందుకు ఈ దినాల్లో మనం ఏం చూస్తాం? దేవుడు నిన్ను దీవిస్తాడని వాక్యమనే చూస్తాం. అదే మనుషులకి సంతోషం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎలాగైనా బ్రతుకు పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రతి ఆదివారం వచ్చి కానుకలు ఇచ్చే, దశంభాగాలు ఇచ్చే, దేవుడి కొరకు ఏదో చేసే, అది చాలు. ఇంకా మిగతా కార్యాలు మేము పట్టించుకోం, దేవుడు పట్టించుకోడు. దేవుడు దీవించిన వాడు మాత్రమే ఆ బోధలందరికీ ఇష్టం. కానీ ఎప్పుడైతే శ్రమలు హింసలు వాడి జీవితంలో కలుగుతుందో వాడు వెంటనే ఏం చేస్తాడంటే ఎండిపోతాడు. వాడు వెంటనే పడిపోతాడు.